హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి జమియా పోయి సామాన్లు తెమ్మన్నాడు బాబా. వచ్చేసి అక్కడ వినాక ముసల్దానికి అయితే ఫోన్ చేయమని చెప్పినాడు. ముసల్దానికి అయితే ఫోన్ చేస్తాం అక్కడ పోయి జమియా దగ్గరికి. ఇప్పుడైతే మేము టైం వచ్చేసి దాదాపుగా 4 దరిదాపుల్లో అయింది. టైం వచ్చేసి చూపిస్తాను. ఫుల్ బ్లాగ్ చూసేయండి. నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. బండిలోకి ఎక్కుతూనే సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా తగిలించుకోవాము. చాలా జాగ్రత్తగా ఉండాలా. పైన అయితే అప్పుడు మాదిరి కాదు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నది. కెమెరాలు అట్నే బిగిస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆడ చూసినా కానీ ఆపి మరీ ఫైన్ వేస్తాను ఇప్పుడు. అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. అందులో ఈరోజు నుంచి ఇంకొక లొకేషన్ కూడా పాస్ చేసింది. ఏంటంటే ఎక్కడన్నా వీడియోలు తీయడం కానీ, లొకేషన్లు షేర్ చేయడం కానీ, ఇట్లాంటి ఏం జరిగినా కానీ కువైట్ గవర్నమెంట్ అదే యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను ఈరోజైతే. అందుకే వీడియోలు తీయాలనే కానీ నిజంగా నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉన్నది. ఇప్పుడు వచ్చేసి దోస్తు సమ్మోను కుబ్బూస్ అయితే తీసుకున్నది. మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పింది. ఏమేమి కావాలో తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పాలలు కరెక్ట్ చేయలేక ఎంత వాడతారు ఇవైతే. ఇడికి పొమ్మని చెప్పింది అప్పుడే. వచ్చేసి ముస్లిం జిబిల్ దగ్గరికి అయితే పొమ్మన్నది. జిబిల్ వచ్చేసి పొద్దున్నే తింటారు కోవిడ్ వాళ్ళు. వచ్చేసి మా ముస్లింలు వచ్చేసి ఇప్పుడుగా సాయంత్రం పూట తింటుంది. అందరూ పొద్దునే తింటే ఇవి సాయంత్రం పూట తింటారు. అంటే సాయంత్రం లేస్తుంది కాబట్టి సాయంత్రం పొద్దున సాయంత్రం అట్ట మా ముస్లిందానికి. ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు. వీటి పేర్లు కూడా నిజంగా నాకు తెలియదు. ఒక్కదాని పేరు అంటే ఒకదాని పేరు తెలియదు. ఏమంటే అడిగినప్పుడు వీడియో తీసి ఫోటోలు తీసి పెడితే వాళ్ళని ఏమంటారు. వీటిని వచ్చేసి జతులు అంటారు. రకరకాల ఇరాన్ అంటే ఇరాక్ది, సౌదీది అన్నీ ఇంకా ప్రతి ఒక్క దేశంటి. జమియాలో ఒక చోట సపరేట్గా ఉంటాయి. అదే పనిగా ప్రతి ఒక్క జమియాలో ఉంటాయి. పెద్ద జమియాల్లో ఊరగాయలు నట్టున్నాయి. సేమ్ టు సేమ్ చూడు. ఇంక యువతలో వచ్చేసి మాంసం అయితే లేదు ఇప్పుడు. సాయంత్రం వస్తుంది మాంసం. మా ముసలిది వచ్చేసి ఈ వంకాయలది ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పింది. ఆంధ్ర ఈ 3 అయితే తీసుకుని హిందీ నయమాలం మేరా తొడ మలం. ఈ 3 అయితే తీసుకునేది మా ముసలిది. జమియా సామాన్లు తీసుకుని అయితే ఇంటికి అయితే పోతాము. వచ్చేసి 3 దినార్ల 385 అయితే అయినాయి ఈ సామాన్లు. అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 900, 950, 1000 రూపాయలు దాకా అయినాయేమో ఇప్పుడైతే ముసలిదానికి. టిఫిన్ చేసేదానికి మా ముసలిది సాయంత్రము 1000 రూపాయలు లెక్క చేసింది. అటుంటుంది కువైట్ వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే బయలుదేరినాము. ఇంటికి వచ్చేసి చాలా అంటే చాలా దగ్గర మా ఇంటికి వచ్చేసి జమియా. అంటే ఒక 2 కిలోమీటర్లు అలా అయితే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి.